హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మందు కొట్టడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, దానికలా ఈపికి ట్యాంక్ ఉందా ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను వరి చేనుకి మందు కొట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, పొద్దున్న 9 గంటలకు వచ్చాను. ఇప్పుడు టైము 12:30 అవుతుంది. తారామండలం ఎక్కేస్తుంది. ఆకలి విపరీతంగా చేస్తుంది. యాక్చువల్గా అయితే నేను రైతుతో రానని చెప్పాను. ఈ రైతు పేరు నాగేశ్వరరావు గారని మా ఇంటికి వచ్చి రాజు చేనుకి పురుగు పట్టేసింది, పోతుంది రాజు, ఆయన కొంచెం యాక్సిడెంట్ అయింది, హ్యాండిక్యాప్టెడ్, సరిగ్గా పని చేసుకోలేడు. ఆయన పేరు నాగేశ్వరరావు గారి ఇంటికి వచ్చి రాజు కొంచెం చేను పోతుంది, పురుగు పట్టేసింది, కొంచెం కొట్టు పెడుతూ కానీ అండి. నేను మా నాన్న గురించి నేను పనిలోకి వెళ్ళట్లేదండి. మా నాన్న పరిస్థితి బాగాలేదు, సరిగ్గా మా నాన్నగారు సరిగ్గా ఉండట్లేదు. కాలు షుగర్ పుండు వచ్చింది కదా, ఆపరేషన్ చేసాం కదా. ఆ పుండు వలన నొప్పికి బాధకి సరిగ్గా అన్నం తినక, సరిగ్గా నిద్రపోక, కొంచెం తేడా మాట్లాడుతుంటే మా నాన్నగారు వెనకాల మేము కూడా అలాగ కొంచెం ఇబ్బంది పడుతున్నాము. మేము కూడా సరిగ్గా తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఏం జరిగింది ఏంటన్నది. అయితే ఈయనైతే వచ్చేసి నాకు చేతిలో డబ్బులు లేవు అసలు. పనులకి వెళ్ళి దాదాపు ఒక 20 రోజులు అయిపోయింది. డ్వాక్రా కడతా కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాను. అలాగైతే అమ్మల్ని అడిగి డ్వాక్రా అది కట్టాను. కాకపోతే చేతిలో అసలు డబ్బులు లేవు. పనులకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అని, సరే పైకర్స్కైనా కావాలని ఈరోజు అయితే నేను నాగేశ్వరరావు గారి సమయానికి వచ్చి రాజు కొంచెం మందు కొట్టి పెట్టు, నువ్వైతే బాగా కొడతావు అండి, ఎవరో చూసుకోండి కొట్టుకుంటుంటే నువ్వు అయితే బాగా కొడతావు నమ్మకం బాబు, నువ్వు కొంచెం కొట్టి పెట్టి అంటే నేను ఈరోజు అయితే ఈయనకి మందు కొట్టడానికి అయితే వచ్చాను. చూడండి, 3 ఎకరాలు చేను ఇది. పొద్దున్న 9 గంటలకు వచ్చాను. అండ్ గట్టికి చెప్తాను, ఫోన్ నీటిలో పడిపోయేలా ఉంది. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఈరోజు ఆదివారము. అసలు ఆదివారం పనికి వెళ్ళరు ఎవరన్నా. నేను కూడా చర్చికి వెళ్ళి వచ్చి ఇంటికాడ ఉందాం, రెస్ట్ తీసుకుందాం. తెల్లవారులు యాక్చువల్గా నిద్ర లేదు, ఎందుకంటే మా నాన్న తెల్లవారులు కూడా ఆయనకు కూడా నిద్ర ఉండట్లేదు, భయపడి నిద్రపోవట్లేదు. నేను ఆయన ఏం చేస్తున్నాడని వచ్చి సగం రేత్రి కాడ చూస్తాం, ఆయన పడుకోకుండా మంచం మీద కూర్చునే ఉంటున్నాడు, దుప్పటి అలాగా ఒళ్ళో పెట్టుకుని. ఏంటంటే ఇప్పుడు లేచాను, పొడుగు బుద్ధి అవుతుంది అన్నాడు. అలాగా చాలా ఇబ్బంది పెట్టాడు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు పొలం గురించి, ఈ పని గురించి మాట్లాడదాం. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే పొద్దున్న మార్నింగ్ 9 గంటలకు వచ్చాను ఫ్రెండ్స్. చర్చికి వెళ్ళి వచ్చేది ఇంకా మొక్కజొన్న యాప్ చెట్టు ఉంచాను ఫ్రెండ్స్. యాప్ చెట్టు కాడ నుంచి ఈ గొట్టు కాడ నుంచి అలా కొట్టుకొచ్చాను. ఇది 2 ఎకరాలు అంటున్నాడు కానీ 3 ఎకరాలు ఉంటుంది నాగేశ్వరరావు గారు. ఆ మొగసిన ధర అంటే ఇది డబ్బా కాడ నుంచి అటు అలాగా ఈ మడి ఇవతల ఇక్కడ దాకా కొట్టుకొచ్చాను ఫ్రెండ్స్. అది కొంగలాలిన గొట్టు, అది అటు తిన్నంగా ఆలింది కదా కొంగలో, అది గొట్టు. ఇది ఉంది, దాదాపు ఎకరం ఉంటుంది. ఇది కొట్టాలి, 3 అయిపోద్ది. కొద్దిగా చల్లని ఉంటే నేను 9 గంటలకి హడావిడిగా తినొచ్చాను. మా అమ్మ దగ్గర కొంచెం అన్నం ఉంటే మిగిలిపోయిన అన్నం రాత్రిది, అదిని మా దగ్గర కూడా కొంచెం మిగిలిపోయిన అన్నం ఉంటే అదిని తినొచ్చాను. కూర అయితే రాత్రి మా అమ్మగారు అయితే పచ్చిపులుసు అని ఒక కర్రీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు కూడా తెలిసే ఉంటుంది. పచ్చిపులుసు అని ఆ కర్రీ ఉంటే అది వేసుకుని హడావిడిగా తినొచ్చాను. ఎందుకంటే గబగబ కొట్టి వెళ్ళిపోతే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత తాతకి తినొచ్చు అని కొంచెం హడావిడిగా తిని వచ్చేసాను. వచ్చేస్తుంటే రైతు గారేమో ఇప్పుడు దాకా ట్యాంక్లో మందు పోసాడు, ట్యాంక్ ఎత్తాడు. ఇప్పుడైతే నేను భోజనంకి వెళ్ళిపోతున్నాను, నువ్వు కొడుతుండు అని వెళ్ళిపోయాడు. సరే నీళ్ళు గమ్ముండి, నా గురించి మీ ఆకలి పోతుంది, ఇదిలే బిర్యానీ తినరండి అని ఆయన అయితే వెళ్ళిపోయాడు. ఆయన వస్తానుంటాడు ఈ పాటికి. చూడండి, ఎక్కడో దూరంగా హాస్పిటల్ కాడ దారి ఉంది. ఈ ఏరియా వచ్చి సీతమామ ఏరియా అంటారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మందు ఎలా పోసుకుంటున్నానో ఎలా లేపుకుంటున్నానో మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే నేను చేస్తుంటే అన్నీ కలుపుతుంటే వేరే మనిషి వీడియో తీయాలి, కాకపోతే నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి.
మందు ఎలా ఉంటుంది, చాలామంది చూడరు కదా మన వాళ్ళు. మందు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా నింపుకుంటారు, దాన్ని చేనికి ఎలా కొడతారన్న విషయాన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీలో నన్ను కూడా అక్కడ చేర్చుకుని నన్ను కూడా ఆదేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూడండి, ఏ మనం వాడే డబ్బాలో అదే మందు వాడేది మీకు చూపిస్తాను. ఈ ట్యాంక్ కింద పెడుతున్నాను ఫ్రెండ్స్, ఆగండి. ఫ్రెండ్స్, మనం అయితే ఇలా మూత తెరుచుకుని చాలా గట్టిగా పట్టుకోవాలి. వాటర్లో పడిపోద్ది. ఇక్కడ చూసిన వాటర్ ఉంది, ఆ మళ్ళీ ఫుల్ వాటర్ ఉంది, ఈ డబ్బాల్లో వాటర్ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు ఇదైతే మనం ఇది ఒక మందు ఫ్రెండ్స్. ఇది ఒకసారి కలపకూడదు. ఇది మనం వాడిన మందు ఏంటంటే ప్రోకోల్ అని, ఇది తేప మందు ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది తేప మందు పౌడర్. ఇది చూడండి, అన్ని పంటలకి వాడుకోవచ్చు. దీన్ని అయితే మనం ఈ డబ్బాలు అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, దీన్ని గడ్డగట్టేస్తుంది. ఇది దీన్ని ఇలా గిరగిర తిప్పుకోవాలి ఫ్రెండ్స్. గిరగిర తిప్పుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లోనే కలిపేది. వాటర్ వచ్చేసి మనం 20 లీటర్లు పడుతుంది. మనం కొద్దిగా వాటర్ తీసుకున్నాము. ఈ వాటర్లో దీంట్లో డబ్బా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డబ్బా తీసుకుని ఫుల్గా ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా అంటే ఒక డబ్బా వేసుకుంటే పోతే ఇది ఈ మందు ఫ్రెండ్స్. ఇది పురుగు మందు ఫ్రెండ్స్. అది తేప మందు మీకు చూపించింది. ఇదేమో పురుగు మందు. ఇది ఏంటంటే దీని పేరు అగాస్య కంపెనీ వాళ్ళది, పర్మిత్రిన్ అని. ఇది పురుగు మందు. దీన్ని ఏమంటారంటే టాల్స్టార్ లాగా, ఇంకోటి ఇలా క్లోరోఫైర్బస్ లాగా పురుగు మందు ఫ్రెండ్స్. ఇది చూడండి, పురుగు మార్క్ అయితే ఇక్కడ ఉంది చూడండి, డ్యాగా ఇక్కడ పురుగు మందు ఫ్రెండ్స్. మనం రెండో తీసుకునేది గ్రామర్. ఇది ఫ్రెండ్స్, ఇది డిఏపి లిక్విడ్ ఫ్రెండ్స్. ఇది గ్రామర్ వాళ్ళది, మంచి కంపెనీ. డిఏపి లిక్విడ్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఇది 2 చేతులు తీయాలి, మందు పోయేలాగా ఉంది. మీకు వీడియో కట్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో కట్ చేసి మందు పోతాను, ఎందుకంటే చాలా రేట్ కాబట్టి ఇది మందు పోయేలాగా ఉంది. ఇప్పుడు ఎవరైనా మందు పోస్తే నేను వీడియో తీద్దును. ఇది ఉంటే నెక్స్ట్ టైం చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే 2 మందు పోసేసాను ఫ్రెండ్స్. ఇది ఆల్మిత్రి అన్నదని, గ్రామర్, ఇది డిఏపి లిక్విడ్ అన్నది కూడా పోసేసాను. ఇప్పుడు కరపలతోటి ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ 3 రకాలు ఒకే దాంట్లో కలుపుకోకూడదు ఒకేసారి. 3 రకాలు పోసుకునే ముందు వాటర్లో పోసుకోవాలి ఫ్రెండ్స్. పడిపోయేలా ఉంది మందు, చాలా రేట్లు ఇవి. ఇప్పుడు మనం ఖాళీ ట్యాంక్లో ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. ఇవి మాకంటే అలవాటే, కానీ ఇవి పన్నోళ్ళకైతే వాంతులు అయిపోతాయి, కళ్ళు కూడా తిరిగిపోతాయి. చాలా పవర్ఫుల్ మందులు. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి ఇదే పని కాబట్టి నేను ఏ మందు అయినా పెద్దగా దూరంగా ఉన్నాం. ఏదైనా చేతితో పట్టేసుకుంటాను. కొంచెం అటు ఇటు సబ్బుతో కడుక్కుని భోజనం చేసేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్కువ వ్యవసాయాలు చేసేటప్పుడు కాలమే, ఇప్పుడు మందు మొక్కజొన్న చేనులు గట్ట కుట్టేటప్పుడు కాలమే పడిపోయేది కాళ్ళు. అందుకని కొంచెం డల్గా ఉంటాయి. ఎందుకంటే కాళ్ళ మీద ఎక్కువ పొద్దున్న మందు కొట్టినప్పుడు ఏం చేస్తుంటే మామూలుగా బూట్లు వేసుకుని మామూలు కొట్టాలి, కాలమే పడకుండా కొట్టాలి. కాకపోతే మనం బూట్లు వేసుకుని చేలో తిరగడం కుదరదు కాబట్టి కాలమే మందు పడిపోయి చిన్నప్పుడు తిరగకుండా నేను దాదాపు 10 సంవత్సరాలప్పుడే మందు కొట్టడం మొదలెట్టాను. అప్పటి నుంచి మందు కొట్టి కాలమే పడి కాళ్ళు కొంచెం చూడడానికి చర్మం పొట్లు పోయినట్టు ఉంటుంది. ఇప్పుడంటే పెద్ద మనం మందు కొట్టలేదు, కానీ ఈరోజు వచ్చాం. కానీ ఎక్కువసార్లు నేను కొట్టాను ఫ్రెండ్స్. చాలా రకాల మందులు కొట్టాం ట్యాంకుల ద్వారా. పొద్దున్న మందు కొట్టాము, భుజాలు లాగేసి, భుజాలు మంటలు వచ్చేసి. ఇప్పుడు కూడా మంటలు వస్తున్నాయి యాక్చువల్లీ. కాతల ఊపు పట్టాలి, ఎందుకంటే నేనే చాలామంది రైతులు ఆగి కొడతారు కాబట్టి కొంచెం అన్నిసార్లు సుఖమైపోతుంది దొరకదు.
మన ఊరిని బట్టి మన ఏరియాని బట్టి మన పనులు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. మన ఊర్లో పనులు మనకు అలవాటు ఫ్రెండ్స్. ఇప్పుడు మూతెట్టేసుకుందాం. 20 లీటర్లు పట్టింది ఇది. చూడండి, ఇది ఇక్కడ నెంబర్ ఉంది 16 లీటర్ 18 లీటర్లు అని. 18 లీటర్లు పట్టింది ఫ్రెండ్స్. ఇది లేట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను ట్యాంక్ ఎత్తుకుని మందు కొడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే టైం చాలా అయిపోతుంది. నేను కూడా భోజనానికి అలా ఆకలేస్తుంది. నేను ఫోన్ జోబులో పెట్టి ట్యాంక్ ఎత్తుకుంటాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వీడియో మనం సపోర్ట్ చేస్తారని మన వీడియోలకి కంపల్సరీగా మీకు పల్లెటూరి పొలాలు విలేజ్ కవర్లు అన్నీ మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను. మన ఛానల్ కంపల్సరీగా మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, నా వీడియోలు వెళ్ళకుండానే కనీసం చూసేవాళ్ళైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నేను ఎలా చేస్తున్నానో, ఏం చేయాలో నాకు అర్థమవుద్ది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.